సెన్సస్ గురించి మనం మాట్లాడాలి సార్. యాక్చువల్లీ 2026లో సెన్సస్ మొదలు పెడతాం. అందులో కులానికి సంబంధించిన అంశం మీద కూడా సర్వే నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. అండ్ ఇదే కుల గణన గురించి కూడా చర్చ విపరీతంగా నడుస్తుంది. అదొక పొలిటికల్ అంశంగా మార్చుకొని రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ ఎక్కువ సిస్టమ్ మాట్లాడుతూనే వస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం దానికి సెన్సస్ చేయాలి అంటే ఇప్పుడే చేయండి, మళ్ళీ 2026 దాకా ఆగడం ఎందుకు అనే ఇంకొక విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తెస్తోంది. సో ఒకసారి కుల గణనకు సంబంధించి ఓవరాల్ జనాభా లెక్కలు, అందులో కుల గణన, ఈ రెండు అంశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదోపవాదాలను మీరు ఎట్లా చూస్తారు? సాయి గారు, 1931లో మొదలైంది మన సెన్సస్ ఫస్ట్, బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి. అండ్ 10 yearsకి మనం పెట్టుకున్నాం. దానికోసం మీరు చూస్తున్నారు 2001, 2011, దానికన్నా ముందు 1991 ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద డెకెడల్లో అది సెన్సస్ జరుగుతుంది అన్నమాట. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి ఆ సంవత్సరం మనం తీసుకోలేకపోయాం. దాని తర్వాత ఇట్ గాట్ పోస్ట్పోన్డ్. టెక్నికలీ అప్పుడు జరగాలండే. నెక్స్ట్ సెన్సస్ 2021లో జరగాలండే. దాని తర్వాత 2031లో జరగాలండే. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఒక ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఇది కంప్లీట్గా వీ హ్యావ్ టు టేక్ అ కౌంట్. నా అది మనకి రియల్ కౌంట్ కూడా చూపించదు. సో ఏం చేస్తున్నాం ఈసారి, చాలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి సాగర్, చాలా ఇంపార్టెంట్. ఒకటి, టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం ప్యాడ్ ఇది తీసుకొచ్చి దే విల్ ఎంటర్ ద డేటా. రెండవది, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని పక్క ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ బయటికి రాలేదు, కానీ మీరు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు పోర్టల్కి వెళ్ళి. దానికి ఒక వ్యాలిడేషన్ సిస్టమ్ డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే లేకుంటే రోహింగ్యాలు వీళ్ళందరూ వచ్చి ఎక్కేస్తారు దాంట్లో. సో దానికి ఒక వ్యాలిడేషన్ సిస్టమ్, ఆధార్ కార్డు కానివ్వండి, మీకేమైనా ఓటీపీ మెథడ్ పెట్టి అది చేయొచ్చు, వాళ్ళు డాక్యుమెంటేషన్ అడగొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్, మనం ఇప్పుడు చెప్తుంటే కులగణన జరగలేదు అని. యాక్చువల్లీ జరిగింది, కానీ మన్మోహన్ సింగ్ టైంలో జరిగింది, కానీ ఆ డేటా అప్పుడు పబ్లిష్ చేయలేదు. సో ద లాస్ట్ సెన్సస్ విచ్ వాజ్ హెల్డ్ అండర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, డేటా బయటికి రాలేదు. ఈ సెన్సస్ ఐ బిలీవ్ 48 లక్షల క్యాస్ట్లు దాన్ని ఏదో కాంప్లికేషన్స్ వచ్చి పక్కన పెట్టేశారు దాన్ని. కానీ ఈసారి జరిగే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు 2026 అని పెట్టుకుని, మనం ఆల్రెడీ ఇప్పుడు జూన్లో ఉన్నాం సాయి గారు. కరెక్ట్. ఫస్ట్ దీనిది టెక్నాలజీ మనం అప్డేట్స్ అంటే యాప్ కానివ్వండి, మిగతా వెబ్సైట్స్ కానివ్వండి, అదంతా సెటప్ చేయాల్సి వస్తుంది. రెండవది, ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది స్టాఫ్కి. ఏప్రిల్ అని ఎందుకు పెట్టుకున్నారంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత టీచర్ని చాలామందిని వాడుకుంటారు దీంట్లో సర్వేలో. స్కూల్ లెవెల్ టీచర్స్ కానివ్వండి, కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ వాడుకుంటారు. సో అకాడమిక్ ఇయర్ ఎండ్ కాగానే 2026లో అప్పటి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. పాపులేషన్ కౌంట్ టు బి టేకన్ అప్ విత్ midnight of March 1st, 2027 as రెఫరెన్స్ డేట్. ఎంటర్ చేస్తారు కానీ రెఫరెన్స్ డేట్ అప్పుడు ఉంటుందన్నమాట. ఈసారి ఇంకోటి ఉంది సాయి గారు, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, క్యాస్ట్ సెన్సస్ మనం పక్కన పెడితే కూడా డీలిమిటేషన్ జరగాలి. మన అందరికీ తెలుసు చాలా పెద్ద గొడవ ఇక్కడ సదర్న్ స్టేట్స్ నుంచి, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి, సదర్న్ స్టేట్స్ అని చెప్పకూడదు, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి చాలా పెద్ద గొడవ. తమిళనాడు వాళ్ళంటారు మా సీట్లు పోతాయి, మా సీట్లు తగ్గిపోతుంది. ఈవెన్ సేమ్ రేవంత్ రెడ్డి గారు అన్నారు, సిద్ధరామయ్య గారు అన్నారు, పినరాయి విజయన్ చెప్పారు సీట్లు ఎక్కడ పోవు. మనందరికీ తెలుసు సీట్లు ప్రపోర్షనేట్లీ తగ్గొచ్చు, అది కూడా అమిత్ షా గారు అన్నారు. నో సర్టన్ ఎగ్జామ్షన్ మేము ఇవ్వబోతున్నాం. మనకు తెలియదు ఏముంటుంది అనేది. బహుశా పర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ యూపీలో పాపులేషన్ ఎక్కువ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చూడొచ్చు 20 లక్షల మందికి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి. మన దగ్గర మల్కాజిగిరి ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. 38 లక్షల మంది ఉన్నారు మల్కాజిగిరిలో ఓటర్స్. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా అది 40 అయితే 100% అయిపోతుంది. సో 40 లక్షలు అంటే మీకు మినిమం మీకు 10 లక్షలు పెట్టుకుంటే కూడా మీకు ఎన్ని కాన్స్టిట్యున్సీ సాయి గారు 4 రావాలి, 15 పడుకుందాం సాయి గారు 3 అయినా రావాలి. సో డెఫినెట్గా ఏం చేయబోతున్నారంటే మల్కాజిగిరి లాంటి కాన్స్టిట్యున్సీని పెద్ద చేస్తారు, 3 స్ప్లిట్ చేస్తారు. ఏం పేరు పెట్టుకుంటారో తెలియదు మనకు. అది కాకుండా ఇటువైపు నార్త్ ఇండియాలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపులేషన్ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పాపులేషన్ తగ్గలేదని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ సీట్ రాకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడున్న బహుశా ఉన్న 15 లక్షలని 20 లక్షలు చేస్తారు. సో నంబర్ ఆఫ్ సీట్ ప్రపోర్షనేట్లీ తగ్గిపోతుంది. తగ్గడం కాదు, ఇప్పుడున్న 80 సీట్లను పెట్టుకోండి, 80కి అది 110 దాకా వెళ్ళొచ్చు. టెక్నికలీ ఏ రెస్ట్రిక్షన్ లేకుండా 140 దాకా వెళ్తుంది. కానీ వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్ తీసుకొచ్చి సర్వే అయిన తర్వాత, ఎందుకంటే ఈ సర్వే మొత్తం నడిచేది అమిత్ షా గారి కింద. ద సర్వే ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అన్నమాట. సో డిజిటల్గా, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సెన్సస్ అండ్ షెడ్యూల్ చాలా సిమిలర్ 2 ఫేజ్లో ఉంటుంది సాయి గారు. ఒకటి హౌస్ లిస్టింగ్ అంటారు, ఓకే, టు బి కండక్టెడ్ నాన్ సింక్రనసీ 45 రోజుల్లో యూనియన్ టెరిటరీ స్టేట్స్లో జరగబోతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 దాకా ఈ ఫస్ట్ ఫేజ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ అని ఇంకోటి ఉంటుంది. దాంట్లో మీరు రికార్డ్ క్యాస్ట్ కూడా తీసుకుంటారు డీటెయిల్స్ వీళ్ళు. అది జరిగబోయేది February 9th,
టు ఫిబ్రవరి 28, 2027. ఇది షెడ్యూల్ అనమాట సాయి గారు దీని అనమాట. సో రివిజనల్ రౌండ్ అంతా అయిపోయిన తర్వాత March 1, March 5 ఫైనల్ కౌంట్ ఒకటి జరుగుతుంది అనమాట. సో టెక్నాలజీ యూజ్ చేస్తా అని చెప్పి ఈసారి ఏం జరుగుతుందంటే, ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, గుర్తుంటుంది. 33% ఇప్పుడు దాకా ఇవ్వలేదు మనం. 33% అక్కడ ఉన్న దానికి ఇవ్వాల్సి కంపల్సరీగా. ఎట్లా ఇస్తారు సాయి గారు? మీకు తెలియదు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియదు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళలు ఉన్నారో తెలియదు, ఏ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ చేయాలని మీకు అది కూడా తెలియదు. బహుశా మీకు మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి 50-50 ఆర్ 55-45 అట్లా ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. కానీ మీద డీటెయిల్స్ లేదు, దీంట్లో వస్తుంది. రెండోది, నేను ఆల్రెడీ డీలిమిటేషన్ గురించి మాట్లాడాను. యాక్చువల్ పాపులేషన్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీది ఎంత ఉంటుందని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. టెక్నాలజీ వాడుతున్నప్పుడు ఏమవుతుంది సార్ గారు, మీరు ఫైనల్ కౌంట్ దాకా వెయిట్ చేయక్కర్లేదు. దానికన్నా ముందే ఏ స్టేట్ ముందు ఖతం చేస్తారో, ఏ స్టేట్ ముందు ఫినిష్ చేస్తారో వాళ్ళ డేటా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఈవినింగ్ డంప్ చేస్తారు డేటా. యూజువల్లీ అదే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా మీరు మొత్తం అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు. ఎవ్రీడే ఈవినింగ్ కాగానే మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు డేటా సెంట్రల్ సర్వర్లో డంప్ చేస్తారు, ఎన్యూమరేటర్స్ అనమాట. అక్కడి నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్నో స్టార్ట్ అవుతుంది సాయి గారు, మనం ఏప్రిల్ అని పెట్టుకుని సెప్టెంబర్ దాకా వెళ్తే అక్కడ స్నో పడుతుంది. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జేఎన్కే, లదాఖ్లో ఈ పాపులేషన్ ఎన్యూమరేషన్ విచ్ ఇస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ 6 months, ఇండియా కన్నా 6 months ముందు జరుగుతుంది. అంటే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ దాకా ఫినిష్ చేసేస్తారనమాట. మిడ్ నైట్ ఆఫ్ October 26 ఫస్ట్. సో నాన్ సింక్రనస్ మెథడ్లో వెళ్తారు. కానీ ఇప్పుడు దాకా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి ఏం మాట్లాడలేదు. నో క్లారిటీ ఆన్ దట్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్పిఆర్ అని పెద్ద గొడవ జరిగింది, మన అందరికి తెలుసు. సో ఎన్పిఆర్ ఉంటుందో లేదో మనకు తెలియదు. అస్సాంలో ఆల్రెడీ మనకు అందరికి తెలుసు నేషనల్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఉంది అక్కడ. సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఉంటుందో లేదో అని మనం క్లారిటీ రావాలి. 2011లో చేశారు, కొత్త ట్యాగ్ అది కాదు. 2011లో దేవద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనమాట. సో ఈ 15 సంవత్సరాలు ఇప్పుడు చేయబోయే సర్వే, నెక్స్ట్ సెన్సస్ వచ్చేది మళ్ళీ 2031లో ఉంటుందా లేదా ఇస్ బిగ్ ఛాలెంజ్. అప్పుడు 5 సంవత్సరాలే ఉంటుంది గ్యాప్ అనమాట. సో మీకు గ్రోత్ ఎక్కువ చూపించదు. ఇప్పుడు చాలా గ్రోత్ చూపిస్తుంది. 140 కోట్లు అంటున్నాం, కానీ ఎవ్రీడే మనం యాడ్ చేసుకుంటే పోతే బహుశా ఇప్పుడు 144 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. సో డిజిటల్ మోడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ బేస్డ్ ఏమి ఉండదు, అందరు డిజిటల్గా ఎంటర్ చేసుకుంటారు. నేను చెప్పినట్లు ఇట్ క్యాన్ బి డన్ త్రూ సెన్సస్ యాప్ ఆర్ పోర్టల్. అండ్ టేబుల్ దీని గురించి చాలా మటుకు డెకెడల్ గ్రోత్లో 5 to 6 yearsలో చాలా ల్యాగ్ ఉండే అన్నమాట. అది కూడా క్యాప్చర్ చేసుకుంటారు. ఇంకా డేటా, క్యాస్ట్ డేటా చాలా ఇంపార్టెంట్. రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉంటారు క్యాస్ట్ సర్వే అని. 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తారనమాట. క్యాస్ట్ డేటా రిలీజ్ చేస్తా అంటారు. అంటే 2016 నుంచి 2029 వచ్చే ఎలక్షన్ని కొంచెం ముందు ఈ డేటా రిలీజ్ చేయొచ్చు 2026 నుంచి 29. సో వీఆర్ నాట్ హ్యావింగ్ అ క్లారిటీ ఆన్ దట్ యెట్. కానీ ఇది ఒకసారి స్టార్ట్ అయితే ప్రాసెస్ అప్పుడు తెలిసిపోతుంది. బహుశా మోదీ గారు ఆ టైంలో కాన్స్టిట్యున్సీలు అయితే ఎక్కువ మార్చలేరు. బట్ ఏం చేస్తారంటే, మేము క్యాస్ట్ సర్వే చేసాం, రిజల్ట్ ఇదని చెప్పుకోండి. కానీ దానికి లీగల్ ఛాలెంజెస్ ఉంటుంది. ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు, మీరు రిలీజ్ చేయకూడదని చెప్పి డేటా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా సర్వే చేశారు, మీకు గుర్తుంటుంది సాయి గారు. బీహార్ చేశారు, తెలంగాణ చేశారు, కర్ణాటకలో చేశారు. కర్ణాటకలో సర్వే ఆపేశారు, వీళ్ళు మళ్ళీ చేస్తున్నారు, రీడూ చేస్తున్నారు సర్వేలు. డూప్లికేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ డేటా క్యాప్చర్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ డేటా క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నారు అది టెక్నాలజీతోనే తెలిసిపోతుంది. బహుశా తెలంగాణలో జరిగిన సర్వే ఒక పెద్ద లీగల్ ఛాలెంజ్ రాబోతుంది. ఎందుకంటే గట్టిగట్ట సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వేలో ఇంకా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, క్యాస్ట్, మళ్ళీ ప్రాబ్లం రాబోతుంది. సేమ్ విత్ కర్ణాటక, లింగాయట్స్ అండ్ మొక్కలిగాస్ సపరేట్ ఏమైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసే సెన్సస్కే ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. కరెక్ట్. అండ్ నాట్ ఈవెన్ దట్, వీళ్ళు టెక్నాలజీ వాడలేదు ఎక్కడ చాలామంది. ఇంకోటి సాయి గారు, నేను ఇప్పుడు కూడా ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాల్సింది. ఒకరి దగ్గర వచ్చి అడుగుతారు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే మీరు చెప్పేస్తారా? మీకు కావాలంటే ఒక గ్రూప్ కలిసి ఒక 40 లక్షల మంది కలిసి డిసైడ్ చేస్తారు మా క్యాస్ట్ ఇది, కానీ మేము ఇంకో పేరుతో చెప్పుకుంటాం మేము అని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ పాపులేషన్ పెంచడానికి ఎక్కువ చేస్తారు వాళ్ళు. దిస్ కెన్ బి పాసిబుల్. మీరు ప్రూఫ్ అడగట్లేదు, మీరు ఏ క్యాస్ట్ అని చెప్పి ఏదైనా ప్రూఫ్, మీ స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ రేషన్ కార్డు కానివ్వండి, మీ ఎక్కడో ఒక ప్లేస్లో క్యాస్ట్ ఉంటుంది, అది మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అది అడగట్లేదు. ఈసారి అడుగుతా, ఎందుకంటే చాలామంది దగ్గర ఉండదు ప్రూఫ్, అది ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఈ విలేజ్ లెవెల్లో వాళ్ళ దగ్గర ప్రూఫ్ వారు పెట్టుకోరు ఎప్పుడు. కానీ మీరు SC ST బెనిఫిట్స్ కానివ్వండి, మిగతా OBC బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు మీద డాక్యుమెంటేషన్ ఉంటుంది ఏదో, అది అడగాల్సింది. అండ్ ఐ థింక్ సెన్సస్లో ఉంటుందా సెన్స్ అదే నాకు, ఎందుకంటే ఇంకా మొత్తం డీటెయిల్స్ రాలేదు బయటకి ఇంకా. కానీ బహుశా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే దెన్ ఆ డేటాకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఓకే, కరెక్టే. ఇక్కడ తెలంగాణలో చేసినట్లు కాదు. తెలంగాణలో మీరు అడిగారు, వాళ్ళు చెప్పారు,
నిజమా కాదా మీకు తెలియదు. 5% అబద్ధం చెప్తే కూడా అయిపోతుంది కదా, డేటా మారిపోతుంది మొత్తం. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి చేయాల్సింది. ఎందుకంటే మనం చెప్పినట్టు బీహార్, కర్ణాటక, తెలంగాణ 3 టెస్ట్ కేసులు తీసుకుందాం సాయి గారు. డేటా రాగానే మీ నెక్స్ట్ డే డంపింగ్ అయిన తర్వాత మీకు కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ మీకు తెలిసిపోతుంది, డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ మీకు తెలిసిపోతుంది డేటా. అక్కడే మీరు అనలైజ్ చేస్తే యూ విల్ గెట్ అ ఫీలింగ్, ఎస్ బీహార్ కరెక్ట్ చేశారో తప్పు చేశారో, తెలంగాణ కరెక్ట్ చేశారో తప్పు చేశారో, కర్ణాటక ఎనీవేస్ మెస్టప్, దాంట్లో డౌట్ లేదు. కర్ణాటక వాళ్ళే అగ్రీ చేశారు, వాళ్ళు మెస్అప్ చేశారు. కానీ 33% లోక్సభలో జరగబోయే అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సింది మహిళలకి. ఇంకా నెక్స్ట్ డీలిమిటేషన్ యాజ్ పర్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సెన్సస్ 2026లో, కానీ దానికి మంత్ ఇంకా స్పెసిఫై చేయలేదు సాయి గారు. 3 రిజర్వేషన్, క్యాస్ట్ సెన్సస్ అండ్ డీలిమిటేషన్ ఈ సెన్సస్ మీద డిపెండెంట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇష్యూ చేశారు, కానీ దీనికి ఇంకా చాలా డేట్ కావాలి. ఇంకోటి బడ్జెట్ గురించి చిదంబరం గారు ట్వీట్ చేశారు ఇవాళ, ఎక్కడుంది డబ్బులు అని చెప్పేసి. సో ఇది జరగబోయేది ఎప్పుడు సాయి గారు? నెక్స్ట్ ఇయర్ జూన్. ఓకే, అంటే ఏప్రిల్ నుంచి జూన్ అనుకోండి. ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది కదా, దాంట్లో బడ్జెట్లో డబ్బులు ఉంటుంది కదా. ఆల్రెడీ 574 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చారు, కానీ 10,000 కోట్లు పడుతుంది దీనికి. 10 నుంచి 13,000 కోట్లు పడుతుంది సాయి గారు. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ బడ్జెట్లో దానికోసం కావాల్సిన డబ్బులు పెడతారు. లేకుంటే ఇమ్మీడియట్గా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఫస్ట్ స్టేజ్లో. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం జరగట్లేదు, ఏప్రిల్లో జరుగుతుంది అన్నమాట. కానీ మనకు ఒక ఇంపార్టెంట్ అంటే 5 స్టేట్లు యూనియన్ టెరిటరీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వీళ్ళందరికీ మే జూన్లో ఎలక్షన్ ఉంది 2026లో. తో వాళ్ళు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ని చూడండి, April 1 September 30 చేసుకోవచ్చు. సో దట్ క్లాష్ జరగదు, అసెంబ్లీ ఎలక్షన్తో మీకు క్లాష్ ఉండదు. మీకు టీచర్స్, స్పెషల్ టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ వాడుకుంటారు పోలింగ్ బూత్లో. సో ఆ టెన్షన్ దీనికి ఉండదు అనమాట. సో డెఫినెట్గా ఇట్స్ గోన్ బి చాలా పెద్ద ఈవెంట్ సాయి గారు. ఎందుకంటే క్యాస్ట్ ఆఫ్ ఈచ్ రెసిడెంట్, ఇదే క్లారిఫై చేస్తున్నాను, ఆఫ్ ద కంట్రీ విల్ బీ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్స్ ఇన్ ద డెసినియల్ కౌంట్ ఆఫ్ 1931. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్యాస్ట్ సర్వేని మీరు లెజిస్లేటర్లో ఇంప్లిమెంట్ చేయడానికి, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఈ డేటా యూస్ఫుల్గా ఉంటుంది, క్రెడిబుల్ డేటా ఉంటుంది. కానీ నేను చెప్పిన దాని ప్రకారం తెలంగాణ వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయొచ్చు రేపు. ఓబీసీలో తెలంగాణలో ఎన్నో క్యాస్ట్లు ఉన్నారు, సబ్ క్యాస్ట్లు ఉన్నారు. దాంట్లో మీకు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ డేటా వచ్చింది అనుకోండి, ఏ డేటా నిజం అనేది చాలా పెద్ద హెడేక్ కాబోతుంది ఇప్పుడు, స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డేటా కరెక్ట్ అని చెప్తారు వాళ్ళు, ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ చెప్పలేరు అన్నమాట. బికాజ్ వాళ్ళు పీస్ మీల్ బేసిస్లో చేశారనమాట. వీళ్ళు అక్రాస్ ద కంట్రీ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.